ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాము. ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ తీసుకున్నాము మైండ్స్ పార్క్ నుంచి. 3 మంత్స్ ట్రైనింగ్ అని చెప్పారు. చాలా బ్యాచెస్ ఉన్నాయి అందులో. నేను 11th బ్యాచ్. అప్పుడు మేము 5,000 పే చేసాము. మాకు సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి మైండ్స్ పార్క్ నుంచి. దాని తర్వాత సిపిసి ట్రైనింగ్ తీసుకున్నాం మేము. మాకు ఇంటర్న్‌షిప్‌లో ఎవరైతే శ్రీకాంత్ జోషి మెంటర్‌గా ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళే మాకు సిపిసి ట్రైనింగ్ ఇస్తా అని చెప్పారు. మైండ్స్ పార్క్ నుంచే ఇస్తామని చెప్పారు. మైండ్స్ పార్క్ ఎంప్లాయీ శివ ఆయనే మేనేజర్ అంట. ఆయనే మా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి శ్రీకాంత్ జోషి మెంటర్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మా ద్వారా ఆ గ్రూప్లోనే మెసేజ్ చేశాడు మాకు. ఏదైతే ఫస్ట్ ఇంటర్న్షిప్ గ్రూప్ క్రియేట్ చేశారో అందులోనే సిపిసి ట్రైనింగ్ శ్రీకాంత్ జోషి 3 మంత్స్ అన్నారు. అది కూడా దానికి 15,000 కలెక్ట్ చేశారు. ఇంకా ఒకవేళ ఎగ్జామ్ ఫీజు 1 అటెంప్ట్కి అయితే 72,000 అన్నారు. 2 అటెంప్ట్స్కి అయితే 62,000 అన్నారు. వన్ అటెంప్ట్ 62, 2 అటెంప్ట్స్కి 72,000 కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన తర్వాత 3 మంత్స్ అన్నారు. మాకు కోచింగ్ అలానే జరుగుతూ ఉంది. ఫస్ట్ బ్యాచ్, నేను సెకండ్ బ్యాచ్. అలాగే 5 బ్యాచెస్ విత్ ఇన్ 4 మంత్స్లో వాళ్ళు 5 బ్యాచెస్ క్రియేట్ చేశారు. అందులో ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ రాలేదు, జాబ్ రాలేదు, ఎగ్జామ్ కూడా రాయనియలేదు. వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్ మీకు ప్లేస్మెంట్ రాకపోతే మనీ రీఫండ్ వస్తుంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఖచ్చితంగా ప్లేస్మెంట్ గ్యారంటీ అని కూడా చెప్పారు. మాకు ఇంకా 3 మంత్స్ దాటిపోతున్న కొద్దికి ఇంకా అవ్వట్లేదు ఏంటి సార్ అని మళ్ళీ అడిగితే నేను అలా అవైలబుల్ లేదు, దుబాయ్లో ఉన్నాను, అది ఇది అని జరిపారు. మాకు నవంబర్ 1st వీక్లో 3 డేట్స్ ఇచ్చాడు. 16, 23, 30. మేము 16కి ఫిక్స్ చేసుకుంటే వద్దమ్మా నేను 23కి అవైలబుల్గా ఉంటాను అని చెప్పాడు. మళ్ళీ అదే టైంలో మాకు ఏమని చెప్పాడు, 40,000 పెట్టి మేము పేపర్ లీక్ చేశాను, నేను చీఫ్ ఇన్విజిలేటర్గా అపాయింట్ అయ్యాను, సో మీకు పేపర్ కూడా నేను అందించగలను అని చెప్పి మాకు చెప్పాడు. చెప్పడం వల్ల కొంతమంది పేపర్ కూడా అవైల్ చేసుకున్నారు ఆయన ద్వారా. చేసుకున్న తర్వాత 23కి నేను ఉండట్లేదమ్మా, 30కి మీరు తీసుకోండి, అప్పుడు మాకు పేపర్ అనేది ఫ్రీగా వస్తుంది అని కూడా ప్రమోట్ చేశాడు. సో 40,000 ఎవరైతే కట్టారో వాళ్ళకి డిసెంబర్ 2కి రీఫండ్ వస్తుంది, మీకు ఫ్రీగా 30కి మీరు రాయండి అంటే 30కి సరే సార్ 30కి ఫిక్స్ చేయండి అని అన్నాము. 30కి ముందు రోజు 29th సాటర్డే రోజు మేము హాల్ టికెట్ సార్ ఇంకా ఎప్పుడు అనేసి మేము మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్న కొద్దికి రిప్లైలు ఇస్తున్నాడు. వెంటనే రిప్లైలు ఇచ్చాడు. ఆఫ్టర్ 10:40 Thank you.